క్యాప్ తెలుసు, నెత్తికి పెట్టుకునే క్యాప్ తెలుసు. ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఏంట్రా? టెన్షన్ పడకు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. స్టాక్ మార్కెట్ సిరీస్ డే 7. సో ముందు మనకి తెలవాలంటే ముందు మనకి ఇవి ఎవరు కేటగరైజ్ చేశారో తెలియాలి. అది తెలియాలంటే ముందు మనకి సెబీ గురించి తెలియాలి. సో సెబీ ఏం చేసింది అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ అన్నిటిని వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ర్యాంకింగ్ అనేది ఇచ్చిందనమాట. సో ఎలా అంటే దేని మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఎక్కువగా ఉంటుందో దానికి అయితే ర్యాంక్ 1 అని, దేని మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే తక్కువగా ఉంటుందో దానికి లాస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత వాటిని 3 కేటగిరీస్గా డివైడ్ చేసింది. అవే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. ఇప్పుడు మనం లార్జ్ క్యాప్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. సో లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే ఏవైతే కంపెనీస్ టాప్ మోస్ట్ 100 ర్యాంకింగ్లో ఉంటాయో వాటిని మనం లార్జ్ క్యాప్ అంటాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుందో, లైక్ టాప్ 100 కంపెనీస్, వీటిని మనం లార్జ్ క్యాప్ అంటాము. వీళ్ళే మార్కెట్ లీడర్స్ అని కూడా అనొచ్చు. సో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి లో రిస్క్ అండ్ గుడ్ రిటర్న్స్ అయితే వస్తుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అండ్ ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని కూడా ఇందులోకి వస్తాయన్నమాట. రేపటి వీడియోలో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ గురించి తెలుసుకుందాం. సో డూ ఫాలో కన్ఫ్యూజ్ స్టూడెంట్ ఫర్ మోర్.